శ్రీమాత్రే నమః. కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు. జ్యోతిష్య చక్రంలోని కుంభరాశి 11వ రాశి మరియు కుంభరాశి వారు మరో 2 రోజుల్లో చక్రవర్తులు అవ్వబోతున్నారు. వీరికి పట్టిన 14 సంవత్సరాల దరిద్రం పోయి దశ తిరగబోతుంది. కుంభరాశి వారు 0 నుంచి హీరోగా ఎదగబోతున్నారు. మరి కుంభరాశి వారి జాతకంలో చక్రం తిప్పేటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా రాబోతుంది, వారి యొక్క జాతకం మరో 2 రోజుల్లో ఏ విధంగా మారబోతుంది, 14 ఏళ్ల నుంచి వారు అనుభవిస్తున్నటువంటి దరిద్రం పోయి కుంభరాశి వారికి ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా 0 నుంచి హీరోగా పెరిగేటువంటి పరిస్థితులైతే కుంభరాశి వారి జీవితంలో ఏ విధంగా పలకరించబోతున్నాయి, ఈ కుంభరాశి వారికి ఏ దేవతా ఆరాధన మరింత మేలు చేకూరుస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి అధిపతి శనిదేవుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారిని మనం చూస్తున్నట్లయితే వీరు చాలా దయాగుణంతో కలిగి ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కుంభరాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మేరకు ఉంటుంది, అలాగే మరో 2 రోజుల్లో జీవితం ఏ విధంగా తిరగబోతుంది, ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలుగుతాయి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశి జాతకులకు శని భగవానుడు అధిపతిగా ఉంటారు. ఈ కారణం చేత ఈ రాశి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు కుంభరాశి వారి స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంది. శని భగవానుడు సంచారం చేస్తాడు. కుంభరాశి వారికి కొంతకాలం పాటు రాజయోగం పట్టిందని చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశిలో పుట్టిన వారికి ఈ కాలంలో పెళ్లిళ్ళు ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి. శని భగవానుడి యొక్క అనుగ్రహంతో కష్టపడి పనిచేసే విజయాన్ని సాధిస్తారు. గురువు యొక్క ప్రభావంతో వీరు ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు అద్భుతమైన గొప్ప ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదంగా ఉంటుంది. మరో 2 రోజుల్లో కుంభరాశిలో పుట్టినవారు 14 ఏళ్ల నుంచి వీరు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకుంటారో, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉంటాయనేది చూసుకుంటే కనుక కుంభరాశి వారికి మరో 2 రోజుల్లో గురువు యొక్క అనుగ్రహంతో వీరికి అద్భుతమైన ఫలితాలు ఇవ్వనున్నాయని చెప్పవచ్చు. గురువు యొక్క శుభ అనుగ్రహంతో ఈ యొక్క కుంభరాశి వారి యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే పనులకి కారణమైన బృహస్పతి మీకు ఆర్థికమైన పనులకు కలుగజేస్తాయి. అంటే ఈరోజు మనకు పని లేదు అనుకుంటారు, కానీ ఏదో ఒక పని అనేది ఇవ్వడం, దీని ద్వారా మీ యొక్క ఆదాయం అనేది అద్భుతమైన ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారు. కుంభరాశి వారు అనేక రంగాల్లో లాభాలు పొందుతారు. ఈ సమయంలో వీరికి సోదరీ సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మరో 2 రోజుల్లో ఈ రాశి వారి విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అదేవిధంగా శని భగవానుడి ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా ఇదే రాశిలో సంచారం చేయటం వల్ల మనలో కుంభరాశి వారికి రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో మీ పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. అంటే ఎంతో కాలంగా ఏదో కారణాల వల్ల, ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీరు ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో స్థలం కొని ఇల్లు కట్టకుండా వదిలేశారు. స్థలం కొని చాలా సంవత్సరాలు అవుతుంది. ఇక దాని మీద పెట్టుబడి అనవసరంగా పెట్టాలా, దాన్ని మార్చుకుంటే దాని మీద మనం 1 రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అనే ఆలోచన చేస్తున్నారు. అది ఏదో కారణాల వల్ల పెండింగ్లో పడిపోతానే ఉంది. కానీ ఇప్పుడు ఈ సమయంలో పూర్తి చేసేటువంటి అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయి. అలాగే అనేకమైనటువంటి పనులు, పెండింగ్ పనులు అన్నీ కూడా
అగ్రిమెంట్ మీద ఆగిపోయి ఉంటాయి. కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి డబ్బులు ఇచ్చి ఆగిపోయి ఉంటాయి. మీకు కొన్ని కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి ఆగిపోయిన పనులు ఉంటాయి. అదేవిధంగా కొన్ని పనులు సగం వరకు వచ్చి ఆగిపోయి కూడా ఉన్నాయి. ఇలా అనేకమైన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మీరు కష్టపడి పని చేయటం వల్ల మీరు మంచి శుభ ఫలితాలను పొందుతారు. తప్పకుండా ఏదైనా సాధిస్తారు. కుంభరాశి వారిలో వ్యాపారాలు చేసుకునేవారు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శని భగవానుడు అనుగ్రహంతో విశేషంగా లాభాలు కలగబోతున్నాయి. ఇక మధ్యలో శని ప్రభావం ఉంది కాబట్టి ఈ సమయంలో మీ యొక్క కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మీ మీద గట్టి దెబ్బ కట్టబోతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. ఇక మనం ఎప్పటికప్పుడు పూజ చేసుకోవాలంటే, శని యొక్క అనుగ్రహం పొందాలంటే పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు, అలాగే అనాథలకు ఎంతో సహాయం చేస్తూ ఉండాలి. అది అన్నదానమైన ఇంకా మంచిది. ఎంతో చక్కగా శని యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. శని అనుగ్రహం కలిగిందంటే మీ మీదకు వచ్చేటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ చేయలేవన్నమాట. తద్వారా వారికి ఎంతో చక్కగా కలిసి రావటం ద్వారా వీరికి సూర్య అనుగ్రహం వల్ల బలమైన రాజయోగ ప్రభావం అనేది విపరీతంగా ఉండటం అనేది అద్భుతంగా జరుగుతుంది. కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు విషయాలకు వస్తే మరో 2 రోజుల్లో కెరీర్ పరంగా శుభ ఫలితాలు జరగడం జరుగుతుంది. బంధం నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. రాశి చక్రం ఈ సమయంలో సొంతంగా ఏదైనా కంపెనీలు ప్రారంభించాలనుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా మీ సమస్యలు అంతా కూడా శని యొక్క అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి మంచి లాభాలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మీరు ఏమాత్రం కూడా అశ్రద్ధగా భావిస్తే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీకు వాహన ప్రమాదాలకు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ వాహనాలు నడిపేటప్పుడు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారికి ఈ సమయంలో ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మరోవైపు కోపం వచ్చిన సందర్భాల్లో ఎవరినీ కూడా దూషించకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దూరపు ప్రాంత ప్రయాణాల్లో సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వహించడం ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. ఎలా ఉంటుందంటే నవగ్రహాలు రాహు కేతు 2 కూడా ఛాయాగ్రహాలు. ఇక రాహు గ్రహ ప్రభావం వల్ల కుంభరాశి వారికి కుటుంబ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. పెట్టుబడులు కూడా మీకు ఎక్కువ అవుతాయి. అయితే మీ కుటుంబ విషయంలో పనికి సంబంధించిన విదేశీ పర్యటన చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుంభరాశి వారి ప్రేమ జీవితంలో ప్రేమికులు కలవడమే కాదు, మీకు మీ జీవిత భాగస్వామి కూడా వస్తారు. మీరు పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకారంతో మీ ప్రేమికుల పెళ్లి చేసుకొని మీరు ఇంటివారు కూడా అవుతారు. మీరు జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం కుంభరాశి వారు దాన ధర్మాలు చేయాలి. ముఖ్యంగా దాన ధర్మాల వల్ల మనం ఎన్నో దేవతలకి పూజ చేసిన ప్రతిఫలం అనేది మనకు దక్కుతుంది. అనాథలకి, ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు మేలు చేసే సేవ ఎన్నో రకాల పుణ్యఫలాన్ని అందిస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కుంభరాశి వారికి ఎంతో మేలును కలగజేస్తుంది. అలాగే కాలభైరవ స్తోత్రం పారాయణం వారికి మరింత మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా మీ కుంభరాశి వారి జీవితం గడుస్తుందని ఎటువంటి సందేహము లేదు. విన్నారు కదండి.
కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.